హలో, ఎక్స్క్యూజ్ మీ గైస్. 100 డేస్ కబుర్ల ఛాలెంజ్ లో ఈరోజు 3వ రోజు. ఈ రోజు కబుర్లు రైతులు ఏదో ఫాలోవర్స్ వస్తారనో లైక్స్ కొడతారనో కాదండోయ్. మొదటి రోజు చెప్పాల్సింది, కానీ మా అమ్మ వాళ్ళు బుధవారం డబ్బులు ఇస్తారంట అని అంటే ఆగాను. విషయం ఏంటంటే, రైతులు దేశానికి వెన్నెముక్క అంటూనే అక్కడే పొడుస్తున్నారు కదరా, వాళ్ళకి డబ్బులు ఏమి మిగలదు. అయినా సంవత్సరం అంతా ఆశతో వేస్తే అది తెచ్చి మీ చేతిలో పెడితే అది మళ్ళీ మీరు 6-7 నెలలు ఆగమంటారు. సర్లే అని ఆగితే ఇంకో నెల అంటూనే కడిపేస్తున్నారు. కూలి మనుషులు, అప్పుల వాళ్ళు ఇంటికి వస్తూనే ఉంటారు. ఒక పక్క బిడ్డ చదువు, పెట్టుబడికి డబ్బులు లేక 10 ఎకరాలు ఉన్నా పడికాపులు కాస్తూ ఉండాల్సి వస్తుంది. ఆత్మీయులు కంటే అసహ్యులు ఎక్కువైపోయారు. విషయం ఏంటంటే, మా నాన్న మొక్కజొన్న వేసి కష్టపడి అప్పు చేసి పంట పండించి మధ్యవర్తులతోటి కూలి పని చేపించి ఆ పంటను తీసుకెళ్లి మధ్య మనుషుల చేతిలో పెడితే ముసలాయన నడవలేకపోతున్నారు అని చూడకుండా డబ్బులు లేవు, పంట అమ్మలేదు అంటారు. పోని పెట్టుబడికి ఏమన్నా డబ్బులు ఇచ్చారా? లేదే. పోని పంట 1,00,000 రూపాయలకు అమ్మితే 50,000 ఆ ఖర్చులు ఈ ఖర్చులు అని పెట్టేసుకుంటారు. ఇంకొక 50,000 వస్తాయి అనుకుంటే 20,000 ట్యాక్స్ అని ఇంకొకటి పోయి మొత్తం చేతికి వచ్చేసరికి 30,000కే వస్తుంది. ఇలా మధ్యవర్తులతోటి కాకుండా రైతుల చేతికి ఎప్పుడు డబ్బులు వస్తుందో ఏమో. నచ్చితే ఫాలో అయ్యి కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.